హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు కీలకమైనటువంటి ఒక స్ట్రాటజీతో ముందుకు పోతున్నారు. సాధారణంగా ఒకటి చెప్తూ ఉంటాం కదా, ఎక్కడ పోగొట్టుకోవాలో అక్కడే వెతుక్కోవాలని. ఇప్పుడు బహుశా వైఎస్ జగన్ కూడా ఇదే ఆలోచనతో ఉన్నట్టున్నారు. అందుకే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో 2029 ఎన్నికలకు వాస్తవానికి ఇంకా 3 ఏళ్ల సమయం ఉన్నా సరే ఇప్పటి నుంచే ఆయన ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలపై ఫోకస్ పెట్టారు. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీకైనా సరే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు అనేవి అత్యంత కీలకమైనటువంటి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో మొత్తం 34 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 19, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15, మొత్తం 34 నియోజకవర్గాలు ఉన్నాయి. అదే కాకుండా 5 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో. సో అందుకే ఏ రాజకీయ పార్టీ అయినా సరే అధికారంలో రావడానికి అత్యంత కీలకం ఈ 2 ఉభయ గోదావరి జిల్లాలు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణాలు కూడా అలా ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణాల అభిప్రాయమే సర్వత్రా రాష్ట్రమంతా సాధారణంగా ప్రతిబింబించే పరిస్థితి. ఇక్కడ ఉండే సామాజిక వర్గాలలో మెజారిటీ సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం, రెండవది బీసీ, మూడవది దళిత సామాజిక వర్గం. ఈ 3 సామాజిక వర్గాల్లో కాపు సామాజిక వర్గం గణనీయమైనటువంటి కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంటుంది. అందుకే వైఎస్ జగన్ ఈసారి గత ఎన్నికల్లో ముఖ్యంగా 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ గణనీయంగా సీట్లు వచ్చాయి. 34లో దాదాపుగా 29 సీట్లు గెలుచుకున్నటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ 2024 వచ్చేసరికి ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. అంటే మొత్తానికి పరిస్థితి తిరగబడింది. అందుకే ఎక్కడ పోగొట్టుకోవాలో అక్కడే వెతుక్కోవాలనే దిశగా జగన్ పూర్తిగా ఫోకస్ పెడుతున్నారు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలపై. అది టికెట్ల విషయంలో కానీ, అభ్యర్థుల ఎంపిక విషయంలో కానీ, లేదా ఆయా నియోజకవర్గాల్లో ఈ 2 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యల గురించి ప్రస్తావించేటప్పుడు కానీ, సమస్యల గురించి పోరాడే విషయంలో కానీ, మొత్తానికి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలపై వైఎస్ జగన్ కీలకంగా ఫోకస్ పెట్టారు. ఎందుకంటే ఈ 2 జిల్లాలు రాజకీయంగా ఒక ప్రబలమైన శక్తిగా ఉంటాయి. రాజకీయంగా చాలా కీలకమైనటువంటి భూమిక పోషిస్తుంటాయి. రాజకీయంగా చాలా యాక్టివ్గా ఉండే జిల్లాలు ఇవి. అందుకే ఈ 2 జిల్లాల్లో గనక ఆధిపత్యం సాధిస్తే ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం ఆధిపత్యం సాధించవచ్చు ఈజీ అనేది సర్వత్రా చాలా సందర్భాల్లో ప్రతి ఎన్నికల ద్వారా రిపీట్ అవుతూనే ఉంది. ఈ 2 ఉభయ గోదావరి జిల్లాల్లో మెజార్టీ సీట్లు సాధించిన పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి రావడం అనేది తరచూ వివిధ సందర్భాల్లో మనం చూస్తూ వస్తున్నాం, ప్రతిసారి కనిపిస్తోంది. అందుకే ఈసారి ఇందులో ప్రధానమైనటువంటి సామాజిక వర్గంగా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గంపై వైఎస్ జగన్ ముందుగా దృష్టి పెట్టారు. కాపు సామాజిక వర్గ ఓట్లను ఏ కాపు సామాజిక వర్గం అయితే 2019లో వెన్నంటిగా నిలిచి 2024లో పూర్తిగా దూరమైందో ఆ కాపు సామాజిక వర్గం ఓట్లను తిరిగి ఆకట్టుకునేందుకు కావలసినటువంటి చర్యలు చేపడుతున్నారు వైఎస్ జగన్. ఇది ఒకటి. ఇక రెండవది ఆక్వా రైతుల సమస్య. వాస్తవానికి ఆక్వా రంగం అనేది 2 ఉభయ గోదావరి జిల్లాలో చాలా పెద్ద ఎత్తున విస్తరించి ఉంది, చాలా కీలకమైంది. అంతేకాకుండా రాజకీయంగా కూడా శాసించగల, ప్రభావం చూపించగల స్థానంలో ఈ ఆక్వా రంగ రైతులు ఉన్నారు 2 ఉభయ గోదావరి జిల్లాల్లో. ఇటీవల ఆక్వా రైతులకు సంబంధించినటువంటి రైతు ప్రతినిధులు చాలామంది వైఎస్ జగన్ను తాడేపల్లిలో ఆయన నివాసంలో క్యాంప్ ఆఫీసులో కలుసుకున్నారు, తమ సమస్యల్ని మొరపెట్టుకున్నారు. అంతేకాకుండా వైఎస్ జగన్ కూడా వాళ్ళకు ఒక స్పష్టమైనటువంటి హామీ కూడా ఇచ్చి పంపించారు. అంతేకాకుండా రేపు జూలై 15వ తేదీన వైఎస్ జగన్ భీమవరం సందర్శించనున్నారు. భీమవరం సందర్శించి ముఖ్యంగా భీమవరం ఆయన పర్యటన యొక్క ప్రధాన ఉద్దేశమే ఆక్వా రైతులని నేరుగా కలుసుకోవడం, ఆక్వా రైతుల సమస్యల్ని తెలుసుకోవడం. అంటే క్షేత్రస్థాయి పర్యటన ఆయన చేపట్టనున్నారు. ఆ తర్వాత జూలై 15న భీమవరం ఆయన పర్యటన ముగిసిన తర్వాత వైఎస్ జగన్ ఈ ఆక్వా రైతుల సమస్యలపై ఎలాంటి పోరాడేందుకు ఎలాంటి కార్యాచరణ నిర్ణయిస్తారు. సో ఓవరాల్గా ఆక్వా రైతుల సమస్యకు సంబంధించి చాలా ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఆక్వా రైతులు చాలామంది వైఎస్ జగన్ను కలుసుకున్నారు, తమ సమస్యలు మొరపెట్టుకున్నారు.
ప్రధానంగా ఆక్వా రైతులకు సంబంధించి ఎదుర్కొంటున్నటువంటి రెండు ప్రధానమైన సమస్యలు, ఒకటి ఫీడ్ ప్రైస్, ఆక్వా ఫీడ్ ధరలు అమాంతంగా పెరిగిపోవడం. వాస్తవానికి ఇది ఇవాళ కొత్తగా పెరిగింది కాదు. ఎన్నికలు 2024 ఎన్నికల సమయానికి ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. సో కూటమి ప్రభుత్వం 2024 ఎన్నికల్లో హామీల్లో భాగంగా తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆక్వా ఫీడ్ ధరల్ని తగ్గిస్తామని చెప్పడమే కాకుండా ఆక్వా రైతులకు విద్యుత్ సరఫరాలో విద్యుత్తులో సబ్సిడీ కూడా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఒకవేళ ఈ రెండు హామీలు కనుక అమలు చేసి ఉంటే ఖచ్చితంగా నిజంగానే ఆక్వా రైతులకు ఒక క్లియర్ కట్గా ఒక ఉపశమనం లభించి ఉండేది. కానీ ఇక్కడ పరిస్థితి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక హామీని అయితే పూర్తిగా గాలి కుదిరేసింది, రెండవ హామీని పూర్తిగా అమలు చేయలేదు. ఎందుకంటే కిలో ఆక్వా ఫీడ్కు 4 రూపాయలు తగ్గిస్తామని చెప్పి హామీ ఇచ్చింది ధరల్ని. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ధరలు కేవలం 2 రూపాయలు మాత్రమే తగ్గించగలిగింది, చేతులు దులిపేసుకుంది. ఇక ఆక్వా రైతులకు ఇస్తానన్నటువంటి విద్యుత్ ధరల్లో సబ్సిడీ అనేది కూడా పూర్తిగా గాలికి వదిలేసింది. నిజంగానే ఈ రెండు కనుక అమలు చేసి ఉంటే ఖచ్చితంగా ఆక్వా రైతులకు అది వరంగా ఉండేది. సో కూటమి ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం, హామీలను గాలికి వదిలేసినటువంటి పరిస్థితి, ఆక్వా రైతులు ఫీడ్ ప్రైసెస్ అమాంతంగా పెరిగిపోవడం, విద్యుత్ సరఫరా, విద్యుత్ ప్రైసులు విషయంలో ఇది ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, ఈ అన్ని కారణాలపై ఆక్వా రైతులు మొరపెట్టుకున్నారు. తమ సమస్యల్ని వైఎస్ జగన్ను కలిసి వైఎస్ జగన్ కూడా ఒక క్లియర్ కట్ హామీ ఇచ్చారు. ఆక్వా రైతుల సమస్యలు పోరాడే దిశగా వారికి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తాం. త్వరలో ఒక ధర్నా లాంటి కార్యక్రమం కూడా భీమవరం లేదా నర్సాపురం ప్రాంతాల్లో నిర్వహిస్తామని చెప్పి పిలుపిచ్చారు. ఈ నెల 15వ తేదీన భీమవరం పర్యటన తర్వాత పర్యటించనున్నారు. క్షేత్రస్థాయిలో ఆక్వా రైతుల సమస్యల్ని తెలుసుకున్నారు. ఆ తర్వాత కార్యాచరణ ఎలా ఉండాలనేది వైఎస్ జగన్ స్వయంగా నిర్ణయించనున్నారు. సో ఓవరాల్గా ఈ పోరాటాల ద్వారా ప్రభుత్వంపై తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చి ఆక్వా రైతుల సమస్యలకు కృషి చేయడానికి వైఎస్ జగన్ సంకల్పించారు. ఒకవేళ ఇన్ని పోరాటాల తర్వాత నిరసన ధర్నా కార్యక్రమాలు నిర్వహించినా సరే ప్రభుత్వం ఈ సమస్యకు చెక్ పెట్టకపోతే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రయారిటీ ఆక్వా రైతుల సమస్యలపై ఇవ్వాలనేది వైఎస్ జగన్ దాదాపుగా నిర్ణయించుకున్నారు. సో ఓవరాల్గా వైఎస్ జగన్ చాలా క్లియర్ కట్ స్ట్రాటజీతో ముందుకు పోతున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు ఆయనకు ప్రథమ ప్రాధాన్యతగా మారాయి. ముఖ్యంగా 34 నియోజకవర్గాల్లో మెజార్టీ స్థానాల్ని చేజిక్కించుకునే దిశగా ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ఆక్వా రైతులు, కాపుల్ని ప్రథమ ప్రయారిటీగా ఆయన ఎంచుకున్నారు. ముఖ్యంగా ఆ తర్వాత బీసీలకు ఎలాగూ పట్టం కట్టే పరిస్థితి. సో ఓవరాల్గా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో మెజార్టీ స్థానాలు కైంకర్యం చేసుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలి, ఏ ప్రయత్నాలు చేస్తే సఫలీకృతం అవుతారనే దిశగా ఆయన ఆలోచనలు ఉన్నాయి. ఆయన కార్యాచరణగా ఆ దిశగానే ముందుకు సాగుతోంది.